డిచ్పల్లిలోని మానవతా సదన్ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్వే అథాంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సుమారు 45 లక్షల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్లో నూతనంగా వివిధ సదుపాయాలను సమకూర్చడం జరిగింది. స్టడీ రూమ్, 2 టాయిలెట్లు, ఫ్రిడ్జ్, భారీ స్క్రీన్తో కూడిన టెలివిజన్, సదన్ ఆవరణలో ఆర్సీసీ సిట్టింగ్ బెంచీలు, వంట పాత్రలు, ఇతర సామాగ్రిని సదన్కు వితరణ చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం మానవతా సదన్ను సందర్శించి నూతన నిర్మాణాలు వస్తువులకు లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. సదన్లోని కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, డార్మెటరీ, ప్లే గ్రౌండ్, లైబ్రరీ తదితర వాటిని కలెక్టర్ సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. సదన్కు చెందిన బాలికలు ఎంతో అందంగా కుండలపై, గాజు సీసాలపై రూపొందించిన కళాకృతులను ఆకట్టుకునే రీతిలో చిత్రించిన పెయింటింగ్లను పరిశీలించి అభినందించారు. సదన్ నిర్వహణ తీరుతెన్నుల గురించి ఎంతో ఆసక్తితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనాథ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇదివరకు జిల్లాలో కలెక్టర్గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తన హయాంలో 2016లో నెలకొల్పిన మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటుందని అన్నారు. సదన్లోని బాలలను సిబ్బంది తమ సొంత బిడ్డలుగా చూసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతుండడం వల్ల అనేక మంది ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు. అందుబాటులో ఉన్న వనరులను జిల్లా యంత్రాంగం తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్లుగా కూడా రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణ, అంకిత భావం, ప్రణాళికబద్ధంగా కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. తాము అనాథలం, తమకు తల్లిదండ్రులు లేరు అనే భావన పిల్లల దరి చేరకుండా వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపుతుందని, ఈ దిశగా డిచ్పల్లి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ముందుకు వచ్చి తోడ్పాటును అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరినప్పుడే మానవతా సదన్ ఆశయాలు, లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరినట్లు అవుతాయని అన్నారు. అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. సదన్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సదన్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మానవతా సదన్ లైజనింగ్ ఇన్ఛార్జ్ సుధాకర్, కేర్ టేకర్ రమేష్, టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ అనిల్, రిషా, రోడ్ సేఫ్టీ విభాగం అధికారి హర్ష, స్థానిక అధికారులు పాల్గొన్నారు. గ్యాప్ కవర్ చేసుకుంటూ ప్లాన్ స్పెషల్ ప్లాన్ తయారు చేస్తారు. వీటితో క్లాస్మేట్ చాలా చేశారు సార్. లాస్ట్ టైం ఎమ్మెల్యేస్, మినిస్టర్ గారు రిక్వెస్ట్ పెట్టాము సిఎస్ఆర్ కింద ఎన్ని చేశామని. పర్సనల్లీ మా పిఎం సార్ కూడా అనిల్ కుమార్ సింగ్ సార్ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఇవ్వాలనుకున్నామో దాన్ని బట్టి మాకు ఒక అప్రూవల్ తీసుకున్నాము. సేమ్ అలాగే మేము
కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టడీ హాల్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అనిల్ గారికి, అదేవిధంగా వర్ష గారికి, మానవతా సదన్ని అంటే పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటున్న సుధాకర్ గారికి, రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా శుభాభినందనలు. సో మనకి ముందుగా ఈ 45 lakhsతో ఏదైతే సిఎస్ఆర్ కింద మనకి మానవతా సదన్లో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేశారో అందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అదేవిధంగా మానవతా సదన్ పిల్లల తరఫున కూడా అతాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు. సో మనకి అంటే సిఎస్ఆర్ వర్క్స్ ఎక్కడైనా టేకప్ చేయొచ్చు, బట్ ఇలాంటి నీడీ ప్లేసెస్లో టేకప్ చేయడం అనేది నిజంగా సిఎస్ఆర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో దాన్ని ఫుల్ఫిల్ చేశారు. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసిన ముందుగా యోగితారాణా మేడం గారిని అయితే గుర్తు చేసుకోవాలి. అంటే ఇలాంటి ఇనిషియేటివ్ మనకి యూనిక్గా అంటే వేరే జిల్లాల్లో ఎక్కడా లేదు. మన జిల్లాలో ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, అదేవిధంగా మంచి టీం కూడా ఇక్కడ పనిచేస్తున్న టీం అందరికి కూడా కృతజ్ఞతలు. అంటే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు కూడా. సో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అదేవిధంగా నా తరఫున కూడా 100% ఖచ్చితంగా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిజాల్వ్ చేస్తాము. బట్ పిల్లలందరికీ ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాము స్టాటిస్టిక్స్, చాలామంది పిల్లలు ఆల్రెడీ వేరే ప్లేసెస్లో కూడా నర్సింగ్ చదువుకుంటున్నారు, అదేవిధంగా బీటెక్ చేస్తున్నారు. చాలా ఆనందం. సో అందరు కూడా అంటే ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, మిమ్మల్ని ఇంత బాగా కేర్ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి, మీరు మీ జీవితంలో మంచిగా అంటే మంచి స్థాయిలో మీరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయడం. కానీ ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఇంతమంది కూడా కమిట్మెంట్తో పనిచేయడానికి అది మెయిన్ రీజను. సో పిల్లలందరూ కూడా మీరు మంచిగా చదువుకోవాలి. సో ఇప్పుడు ఈవెన్ మనకి మీరు డిజిటల్గా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కూడా ఈ సిఎస్ఆర్ కింద మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇన్ హౌస్లో కూడా మీకు ట్యూటర్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంటే మనకి జనరల్గా అయిన తర్వాత ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు చెప్తారు, ఇది చదవండి, లేదు ట్యూషన్కి వెళ్ళండి, ఈరోజు ఏం జరిగింది అని అడుగుతారు. బట్ మనకి ఇదే ఇల్లు కాబట్టి, సో ఇక్కడ ఉన్న వాళ్ళే మీకు పేరెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లుగా మంచిగా చదువుకోవాలి. మీరు ఏ రోజైతే మంచి పొజిషన్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడతారో అప్పుడు నిజంగా ఇది మానవతా సదన్ను మనం ఏర్పాటు చేసుకున్నందుకు అది గోల్ అచీవ్ అయినట్లు. సో ఆల్రెడీ చెప్పారు ఇక్కడ ఉన్నారు ఒక 20,000 సమ్ జాబ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు 35,000. సో ఇలాగా జాబ్ చేసుకొని మళ్ళీ అగైన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా చదివించడం అనేది చాలా ఉన్నతమైన ఆశయం అది. సో మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా చదవండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏమున్నా కూడా ఇక్కడ ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. బట్ మీరు కూడా అందరి పిల్లల్లాగా బాగా చదువుకొని మంచిగా మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. మీలో కూడా ఎవరో ఒకరు ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. సో సుధాకర్ గారు చెప్పారు ఎంబీబీఎస్ అయినా చదివిస్తున్నాను. ఎంబీబీఎస్ఏ కాదు, మీరు నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దట్ మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారు. సో మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మొత్తం మీ ఎస్టాబ్లిష్ మొత్తం కూడా సుధాకర్ గారు ఆల్మోస్ట్ మొత్తం కూడా మేము తిరిగి చూడడం జరిగింది. సో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, అది ముఖ్య ఉద్దేశం. సో మీ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇంత మంచిగా మనకి ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన అతాంగ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారికి మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఇప్పుడు తగ్గిపోయినాయి సార్. అంటే ఎవరు ఆత్మహత్యలకు చేస్తలేదు. ఇంతకుముందు పెస్టిసైడ్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు.
మనకు 1.5 hour టైం పడుతుంది, అట్లీస్ట్ 1 hour టైం పడుతుంది సార్ అది అంబులెన్స్ ట్రావెల్ చేయాలన్నా సార్. సో మిడ్ ఆఫ్ ది పాయింట్ ఇది ఉంటే కనుక హాఫ్ అన్ అవర్లో రీచ్ కాగలుగుతారు. సో నిజామాబాద్ ట్రాఫిక్ చాలా హెక్టిక్ అయిపోయింది సార్. ఇప్పుడు రోడ్ వర్క్ చేయడం వల్ల కానీ ఏదన్నా కానీ ఇది సిఎన్సి అండర్ కంట్రోల్ ఆఫ్ టీవీవీ రీసెంట్గా అది ఓకే, టీవీ ఫెయిల్ అనేది మేము డిహెచ్ అదే డిఎంఎల్ కంట్రోల్ అది లేబర్ మీ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇంత మంచిగా మనకి ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన అతాంగ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారికి మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ.